మోర్ లైట్ నీడ్ ఫర్ సూపర్ స్టడీ. ఓకే, సో ఇది వచ్చేసరికి కెమెరా. నేను ఒక కెమెరా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది చూసారు కదా, క్యూబో సంబంధించి. అసలు కెమెరా ఎందుకంటే దీనికి, ఈ కెమెరాకి మీరు ఏదైనా సరే మామూలుగా నార్మల్గా రెగ్యులర్గా అయితే ఏదైనా కెమెరాని మీరు పెట్టించుకోవాలనుకోండి, ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే, దానికోసం మీరు ఏం చేయాలి, ఒక సాఫ్ట్వేరు, సిస్టము, టీవీ, దానికి హడావుడి అంతా కావాలి. అదే దీనికైతే ఏమి అవసరం, సింపుల్ ఈ ఒక కెమెరా చాలు. మీ ఫోన్లో ఒక చిన్న యాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. ఒక చిన్న అప్లికేషన్తో మీరు ఈ కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా దీనికి సంబంధించిన కెమెరా కూడా ఇది నైట్ విజన్తో వస్తుంది, 4 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ, మీరు ఎక్కడికైనా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంత చిన్న సింపుల్ కెమెరా అనమాట ఇది. దీనికోసం మీకు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాల్సిన అవసరం. దీని డీటెయిల్స్ అని ఇప్పుడు చూపిస్తా. సో ఇది బాక్స్ అయితే నేను అమెజాన్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇది ఇలాగే వచ్చింది. దీనిపైన ప్యాకింగ్ కూడా లేదు, అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. దాని కొంచెం గ్రైండింగ్గా మామూలుగా అయితే ప్యాకింగ్ అంటే నేను ఇంకా దీనికి అవుటర్ బాక్స్ ఒక కాటన్ బాక్స్లో పెట్టేసి లేదంటే ఏదన్నా బాక్స్లో పెట్టి పంపిస్తారనుకున్నా. కవర్ కూడా లేదు, కనీసం కవర్ కూడా ప్యాక్ చేయలేదు. అదే కొంచెం బాగా అనిపించింది. ఓకే, ముందు మనం దీన్ని చూద్దాం. అది ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి మనం ఏం చేసేది లేదు. దీనికి అవుటర్ బాక్స్ లేకుండా ఇలా వచ్చింది బాక్స్. దానికి స్టిక్కర్ కూడా ఇలా ఇచ్చారు, చూసారు కదా, స్టిక్కర్ కూడా ఉంది. సో ఇంక సైడ్ చూడండి, దీనికి టేప్ అంటే ఇది వాళ్ళే ఓపెన్ చేశారు, జస్ట్ నా ముందు ఓపెన్ చేశారు అనమాట. అంటే ఓపెన్ బాక్స్ డెలివరీ కదా, సో అందుకు చూపించాడు. సో ఇది బాక్స్ అయితే మామూలుగా బాక్స్ మీకు ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి క్యూబో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ స్మార్ట్ బుల్లెట్ క్యామ్ ప్రో అని చెప్పింది. ఇది మోడల్, కెమెరా మోడల్. ఇది వచ్చేసరికి 4 MP అనమాట, 4 మెగాపిక్సెల్ది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ట్రస్ట్ ఆఫ్ హీరో గ్రూప్. ఇది హీరో గ్రూప్ నుంచి వస్తున్న బ్రాండ్ ఇది. సో కెమెరా అనేది రాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది మీకు చూసారు కదా, ఇది మన మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. ఇన్స్టాల్ చేసుకుని మీరు మొబైల్ నుంచే మీరు ఈ కెమెరాని ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ సపోర్ట్ కూడా ఉంది, ఆన్లైన్ నుంచి కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. SD కార్డ్ పెట్టినా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సెక్యూరిటీ మేడ్ ఎఫర్ట్లెస్ విత్ క్యూబో యాప్. ఇందులో మీకు 24/7 లైవ్ మానిటరింగ్ ఉంది, ఇన్స్టంట్ అలర్ట్స్ ఉన్నాయి, ఇంకా వ్యూ పాస్ట్ రికార్డింగ్స్, అంటే మీరు పాత రికార్డింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇటు పక్కన చూడండి, ఇటు పక్కన చూసినట్లయితే సో ఇది బ్రాండ్ మోడల్ ఉంది, ఇంకా అడ్రస్. సో ఇక ప్రోడక్ట్ వచ్చేసరికి స్మార్ట్ బుల్లెట్ క్యామ్ ప్రో, కలర్ వచ్చేసరికి వైట్, ఇంకా మోడల్ చూసినట్లయితే HC004, క్వాంటిటీ ఒక నెంబరు. సో ఇక్కడ చూడండి, ఇందులో కంటెంట్ ఏమొస్తాయి, స్మార్ట్ బుల్లెట్ క్యామ్ ప్రో 1 నెంబర్, ఇంకా అడాప్టర్ 1 నెంబర్, స్క్రూ కిట్ 1 నెంబర్, క్విక్ స్టార్ట్ గైడ్ 1 నెంబర్ అనమాట. స్క్రూ కిట్ కూడా వస్తుందా, చూద్దాం ఏమున్నాయో. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దీని MRP వచ్చేసరికి ఇక్కడ 6990 రూపీస్ ఉంది. నాకు అమెజాన్లో వచ్చింది ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, ఆఫర్లో సేల్ నడుస్తుంది కాబట్టి. సేల్ అంటే ఏం లేదు, జస్ట్ వాడు డిస్కౌంట్ ఇచ్చాడు. కార్డ్ ఆఫర్ అన్నీ కలుపుకుని నాకు 3600 అయింది. సో నేను ఆ ప్రైజింగ్ కూడా ఇక్కడ వేస్తాను. నాకు కార్డ్ ఆఫర్ పోనీ ఎంత వచ్చిందనేది ఇక్కడ పైన డిస్ప్లేలో వేస్తాను. ఇక్కడ చూడండి 3600 సంథింగ్ ఎంత ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఇది బ్రాండ్ కీబోర్డ్ నుంచి. నెక్స్ట్ ఇటు పక్కన చూద్దాం. ఇంకా ఇటు పక్కన చూసే కదా, నేను చెప్పాను కదా AI పవర్డ్ కూడా ఆప్షన్ ఉందని. ఇదిగోండి, AI పవర్డ్ సెక్యూరిటీ డజంట్ జస్ట్ రికార్డ్ ఇట్ ప్రొడక్ట్స్. ఇందులో క్యాచ్ అంటే ఎవరన్నా వస్తున్నా సరే, ఏమన్నా పట్టుకుపోతున్న ఇంట్రూడర్స్ ఎవరన్నా వచ్చినా సరే, ఇది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుద్ది. డిటెక్ట్ ఇంట్రూడర్స్ విత్ AI పవర్డ్ ఫీచర్స్ అనమాట. ఇంకా అలర్ట్, ఇది మామూలుగా ఏదన్నా కెమెరాకి ఏమవుతాయంటే మీకు ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ఇచ్చేది కదా, కానీ ఇది అలా కాదు. ఏదైనా మీకు డేంజర్ ఉంది, లేదంటే ఎవరైనా దొంగలు పడుతున్నారు అలాంటివి అంటే దానికి సంబంధించిన ఇందులో మీకు ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతున్నట్లయితే అలాంటి వాటికి మీకు యాప్ నోటిఫికేషన్ ఇస్తుంది. అన్నెసరీ నోటిఫికేషన్లు అనేవి ఏమీ అవుతుందన్నమాట. అన్నెసరీ నోటిఫికేషన్ స్కిప్ చేస్తుంది. ఇది చూడండి, ప్రొడక్ట్ ఆప్షన్ ఉంది, స్క్వేర్ ఆఫ్ ఇంట్రొడ్యూస్ విత్ లౌడ్ బుల్టిన్ అలారం. ఇది ఏంటంటే ఎవరన్నా దొంగలు కానీ అలాంటి వాళ్ళు పడితే వాళ్ళని ఐడెంటిఫై చేసి, అంటే మనకు తెలిసిపోదు కదా వాళ్ళ యాక్టివిటీ సస్పిషియస్ ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళని డిఫరెంట్గా ఉంటే దానికి అప్పుడు అలారం అనేది వచ్చింది అనమాట. లౌడ్ అలారం అయితే వచ్చింది. దాంతో దొంగలు అలాంటి వాళ్ళని వస్తే పడిపోతారు. ఇక్కడ కెమెరా చూడండి, కెమెరాలో మనం లాక్ చేసుకోవాలి. దీనికి వైఫై ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 99.
ఇది వచ్చేసరికి 130 degrees కవరేజ్ అవుతుంది అన్నమాట కెమెరాకి. ఇంకా వచ్చినట్లయితే క్యూబో బ్రాండింగ్ ఉంది, ఏ హీరో వెంచర్ గ్రూప్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసాం కదా, ఇది టాప్, ఇది డౌన్ సైడ్ చూడండి. ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఏమేమి వస్తున్నాయి అని చెప్పి ఉందన్నమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఫర్ కంప్లీట్ ప్రొటెక్షన్. ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. 4 మెగాపిక్సెల్ లెన్స్, ఈ కెమెరా వచ్చేసరికి 4 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇంకా వైఫై కనెక్టివిటీ ఉంది, అది కూడా సపోర్ట్ 2.4 GHz సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ వైఫై యాంటీనాస్ ఉన్నాయి, ఇందా చూపించా కదా యాంటీనాస్ ఉంటాయని చెప్పి అవి. ఇంకా IP66 వెదర్ రెసిస్టెన్స్తో వస్తుంది, అంటే వాటర్ అండ్ డస్ట్ కాదు, వెదర్ రెసిస్టెన్స్ అనమాట అది. ఇంకా నైట్ కలర్ విజన్ ఉంది. ఇంకొచ్చేసరికి AI పవర్డ్ పర్సన్ అండ్ మోషన్ డిటెక్షన్ కూడా ఉంది. ఇది ఎవరైనా పర్సన్ కానీ మోషన్ డిటెక్షన్ కానీ రెండింటికి ఏ ఆప్షన్తో ఉందన్నమాట ఇది. ఇంకా ఆటోమేటిక్ స్పాట్ లైట్ ఉంది. ఇంకా ఇంట్రూడర్ అలారం ఉంది. 2-way టాక్, ఇందులో మీరు మాట్లాడచ్చు కూడా. ఈ స్పీకర్లో ఇటు నుంచి మాట్లాడుకోవచ్చు, అవతల మీరు కెమెరాలోంచి యాప్లోంచి మాట్లాడినా సరే ఇక్కడ వినొచ్చు అనమాట. ఈ కెమెరా నుంచి కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇది ప్రైవసీ మోడ్. ఇంకా క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్. మీరు SD కార్డే కాకుండా ఇందులో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. SD కార్డ్ కాకుండా క్లౌడ్ స్టోరేజ్ అంటే మీకు ఆన్లైన్లో వీళ్ళకి క్యూబో ఉంది, ఒక క్లౌడ్ స్టోరేజ్ ఉంది, దాంట్లో కూడా సేవ్ అవుద్ది, అందులో కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. దానికి కూడా ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్స్ అని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్స్పాండబుల్ మెమరీ SD కార్డ్ అప్ టు 1 TB అనమాట. 1 TB వరకు మీరు SD కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అలెక్సా, ఓకే గూగుల్ సపోర్ట్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. లోపల ఆల్రెడీ ఇది వాళ్ళు సీల్ తీశారు అనమాట, జస్ట్ సీల్ తీసి ఏమన్నా చూసారు. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, నేను జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ కెమెరా అనేది ఇందులో కనిపిస్తుంది. ఇది కెమెరా అనమాట. సో కెమెరా బయట తీసినట్లయితే ఇదిగోండి రకంగా ఉంది. ఇక్కడ 3 హోల్స్ ఇచ్చారు, స్క్రూస్ అంటే దాన్ని గోడకి ఇలా ఫిక్స్ చేసుకోవడం కోసం. తర్వాత కేబుల్ ఇచ్చారు, ఇది పవర్ కట్ కేబుల్, ఇది పవర్ కట్ కోసం అనమాట. ఇక్కడ చూడండి, ఇది SD కార్డ్ స్లాట్, రీసెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ SD కార్డు తీసేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసరికి వాయిస్ మైక్ అనమాట. ఇక్కడ రికార్డింగ్ స్పీకర్ కూడా ఇదే, ఇక్కడ నుంచి అనమాట. సో దీని మీద బ్రాండింగ్ కూడా ఉంది, క్యూబో అని చెప్పి. దీని గురించి తర్వాత చూద్దాం, ఇంకేమన్నా చూసి దీని గురించి తర్వాత చూద్దాం, ఇంకేమున్నాయో మొత్తం బాక్స్లో ఆ తర్వాత చూసి చెక్ చేద్దాం. వాళ్ళ అన్న ప్రకారం దీనికి స్క్రూస్, ఆ కెమెరాకి ఫిక్స్ చేయటం స్క్రూస్ వచ్చినాయి. ఇంకా ఛార్జర్ కూడా వచ్చారు, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఈ రకమైన ఛార్జింగ్ పోర్ట్. ఇంకా క్యూబో అడాప్టర్, ఇది ఇన్పుట్ 110 to 265 వేక్ 0.4 amps 50 Hz 60 Hz ఉంది. మోడల్ చూసారు కదా, మోడల్ QPE121A ACDC అడాప్టర్ అనమాట. సో ఇది అడాప్టర్ వచ్చి నార్మల్ సాకెట్లో పెట్టేసుకోవచ్చు, 2 పిన్ కాబట్టి. ఇక్కడ వచ్చిన ఇది కనెక్టర్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఈ కెమెరాకి ఉన్న దాంట్లోనే కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో పెట్టేయాలన్నమాట. ఈ 2 ఫిక్స్ చేసుకోవాలి. నేను ఆన్ చేసి చూపిస్తాను, అది కూడా కనెక్ట్ చేస్తాం. ఇంకా స్క్రూ డ్రైవర్ కిట్ అన్నాడు, స్క్రూ డ్రైవర్ కిట్ అయితే కనిపించలేదు. సో ఇందులో మాన్యువల్స్ ఇందులో ఉన్నాయి అనుకుంటా, సైడ్ ఉన్నట్టున్నాయి. సో ఇది క్విక్ స్టార్ట్ గైడ్, ఇది స్కాన్ చేసి చూసుకోవచ్చు. స్మార్ట్ బుల్లెట్ ఫోన్ అనమాట. ఈ గైడ్ చదువుకుంటే దీన్ని స్కాన్ చేసి చదువుకోవచ్చు. యాప్ యాక్సెస్ కావాలంటే ఇక్కడ నుంచి యాప్ యాక్సెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ 2 ఉన్నాయి. సో యాపిల్, ఆండ్రాయిడ్ రెండిట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఉంది చూసారా. క్విక్ స్టార్ట్ గైడ్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, అంటే పేపర్ వేస్ట్ చేయకుండా చేస్తున్నారనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఇందులో మార్కింగ్స్ అనమాట. మీరు కెమెరా సెట్ చేయాలంటే ఈ మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇది అక్కడ అంటించేసి గోడకి కానీ ఎక్కడ అంటించేసుకోండి. అక్కడ మీరు హోల్స్ పెట్టేసుకోవచ్చు, తర్వాత ఈ కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇందులో ఏమున్నాయి, స్క్రూ డ్రైవర్ కిట్ కూడా అన్నాడు. కిట్ ఏది నాకేం దొరకలేదు, చూద్దాం. ఓహో, ఇదే స్క్రూ డ్రైవర్ కిట్ అనుకుంటా. అబ్బా, చాలా పెద్ద స్క్రూ డ్రైవర్ ఇచ్చారు, చూసారు కదా ఎంత ఉందో. నా దగ్గర అంత కూడా లేదు. ఇది స్క్రూ డ్రైవర్ కిట్. ఓకే అన్నారు కదా, ఒప్పుకుంటాం. సో ఇది ఎందుకంటే ఇక్కడ కెమెరా ఉంది కదా, మైక్రో SD కార్డ్ పెట్టాలంటే ఇది జస్ట్ ఇది ఓపెన్ చేయాలి, ఈ స్క్రూస్ పెట్టి తీసుకోవాలన్నమాట. సో నేను మైక్రో SD కార్డ్ అన్నీ చేసి ఒకసారి అన్నీ చెక్ చేద్దాం ఇప్పుడు.
ఇవి బాక్స్లో వచ్చిన యాక్సరీస్ అయితే, ఇవన్నీ బాక్స్లో వచ్చినాయి అనమాట యాక్సరీస్. సో నేను చెప్పాను కదా ఈ ఛార్జర్ వచ్చింది, దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసి ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ తీసుకొచ్చి పెట్టి స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు లైట్ బ్లింకింగ్ అవుతుంది చూడండి, లైట్ అలా ఆన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇది రీసెట్ బటన్ ఉంటుంది. ఎస్డి కార్డు ఉంటే మీరు మెమరీ కార్డు పెట్టేసి ఇది ప్రెస్ చేయండి. సో ఆన్ అయింది. పవర్ వచ్చిన తర్వాత మీరు యాప్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదువుకోమంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే యాప్లోకి వెళ్తుంది. సో యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు వెబ్సైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మీ నేమ్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అడుగుతుంది. అవి ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ వెళ్తుంది. ఈమెయిల్ ఐడిలో ఒకటి వెరిఫికేషన్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేసేయండి. సో అకౌంట్ అనేది మీకు క్రియేట్ అయిపోద్ది. తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డాష్ క్యామ్ది ఇంటర్ఫేస్ చూపించుద్ది. ఈ కెమెరా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ కెమెరా డీటెయిల్స్ కనిపిస్తున్న తర్వాత కనెక్ట్ చేసుకోవాలి. మెల్లగా స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేస్తూ వైఫై కనెక్ట్ చేసుకోండి. రెండింటికి సేమ్ వైఫై పెట్టుకోండి. మొబైల్ వైఫై ద్వారా పనిచేయదు. డైరెక్ట్ అంటే ఏదైనా వేరే మొబైల్తో రెండింటికి వైఫై కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి. రీసెట్ బటన్ ప్రెస్ చేసి 12 seconds ఇలా పెట్టుకుంటే బ్లింక్ అవుతుంది. అప్పుడు మీకు చెప్తుంది అనమాట, రెడీ ఫర్ ఇప్పుడు చెప్తుంది కదా, అలా చెప్తుంది అనమాట. కనెక్ట్ చేసుకోవటానికి మనం ఏంటంటే మన మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఓపెన్ చేసి యాప్తో స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్పుంటుంది. సో నేను విజువల్స్ అన్ని తర్వాత మీకు లాస్ట్లో ఇప్పుడు అటాచ్ చేస్తాను. దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది విజువల్స్ జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అనేవి అటాచ్ చేస్తాను. జస్ట్ ఇమేజెస్ అటాచ్ చేస్తాను. తర్వాత కుదిరితే మీకు ఎలా కెమెరా యాంగిల్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఎలా రివ్యూ అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఇది కెమెరా వచ్చి దీన్ని బెండ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ చూడండి మీకు అప్ అండ్ డౌన్ బెండ్ అవుద్ది. సో ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా బెండ్ చేసుకోవచ్చు. కెమెరా మీరు ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు, ఇలా బెండ్ చేసినా పెట్టుకోవచ్చు అప్ అండ్ డౌన్. మీకు ఈ వైర్ వచ్చేసరికి గ్రూవ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది వాల్ ఫిక్స్ చేశారనమాట. అలా వాల్ ఫిక్స్ చేస్తే మీకు ఎక్కడ ప్రెస్ అవ్వదు. ఇది కెమెరా అనేది ఈ రకంగా ఉంటుంది కెమెరా. సో దీని ఫీచర్స్ ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. కొంతకాలం దీన్ని యూజ్ చేసి అప్పుడు సపరేట్ వీడియో చేస్తాను. అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీని గురించి. ఇప్పుడు ఈ యాప్ గురించి ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, అందులో ఏఐ గార్డ్ ఉంది కదా, ఫస్ట్ దాని గురించి చూద్దాం. ఈ ఏఐ గార్డ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లౌడ్ బ్యాకప్ ఉంది కదా, ఈ క్లౌడ్ బ్యాకప్లో ఇది చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, సెక్యూర్ అండ్ ఎన్క్రిప్టెడ్ డివైస్ అని చెప్పింది. దీనికోసం మీరు ఎస్డి కార్డ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఎస్డి కార్డ్తో కావాలన్నా సరే మీరు ఎస్డి కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే 2 రకాలు యూజ్ చేసుకోవచ్చు బ్యాకప్ కోసం. ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ అలర్ట్స్ అనమాట. ఇందులో ఈ అలర్ట్స్ ఉన్నాయి. ఇంట్రూడర్స్ కానీ లేదంటే ఏదన్నా ఇమేజెస్ కానీ ఎవరన్నా సరే వచ్చినా సరే పుష్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా ఎవరన్నా థెఫ్ట్ చేయటానికి వచ్చినా, పరిగెత్తుకొచ్చినా, సంథింగ్ ఇలాంటి ఏమన్నా సరే దీని గురించి ఇలా కనిపిస్తుంది అనమాట. హైలైట్స్ మొత్తం మీరు హైలైట్స్ అని చూసుకోవచ్చు. ఆ డేలో లేదంటే దానికి సంబంధించిన డే చూసుకోవచ్చు. సో దీనికోసం మీకు కూడా 3 ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రో ప్లాన్ ఉంది కదా, ఈ ప్రో ప్లాన్లో వచ్చేసరికి మీకు ఇది బ్యాకప్ 7 days బ్యాకప్ వచ్చింది. అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా త్రీ ఐటమ్స్లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. 3 devices-లో 3 లాగిన్ ఉంటుంది. దానికి 149 rupees per month. నెక్స్ట్ ఈలైట్ వచ్చేసరికి 14 days బ్యాకప్ అనేది. ఇంకా అడ్వాన్స్డ్ అన్నీ ఉంటాయి. ఇంకా దీంట్లో 4 logins ఉంటాయి అన్నమాట. దానికి ప్లాన్ వచ్చి 249 per month. నెక్స్ట్ బ్లాక్ ఇది వచ్చేసరికి మీకు 28 days బ్యాకప్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు డివైస్ లాగిన్స్లో కూడా 5 డివైస్లో లాగిన్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ వచ్చేసరికి 399 rupees per month అనమాట. సో ఇందులో మీకు ఎస్డి కార్డ్ బెటరా
లేదంటే క్లౌడ్ స్టోరేజ్ బెటర్ అనేది కూడా ఇక్కడ చూసుకోవడానికి మీకు డివైస్లో ఆప్షన్ ఉంది. సో దాని డిఫరెన్సెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కింద, అది కాకుండా కింద చూసినట్లయితే ఇది వీడియో చూడాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ వీడియో కూడా ఉంది దానికి సంబంధించి. ఇక్కడ కంపారిజన్ ఉందన్నమాట. ఎస్డి క్లౌడ్లో ఎంత అవుతుంది ఏంటి అనేది దాని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. 3000 రూపీస్ ఎస్డి కార్డ్ అయితే. అదే కనుక మీరు క్యూబ్ క్లౌడ్ యాప్ అంటే క్లౌడ్లో మీకు పే చేసుకున్నట్లయితే 1490 అవుతుంది. సో ఇక్కడ చూడండి 6,000 అవుతుంది. దీంట్లో మనకి ఏమి వస్తున్నాయని చెప్పింది. ఇది వచ్చేసరికి 2980 రూపీస్ అవుతుంది. ఇందులో ఏఐ ఫీచర్స్ ఉంటాయి, ఏఐ గార్డ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మీకు బ్యాకప్ గురించి, బ్యాకప్ డేస్ ఎన్ని డేస్ కావాలంటే బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఇంకా సెక్యూరిటీ సంబంధించి సెక్యూరిటీ ఆప్షన్స్ ఇందులో కూడా ఉంటాయి. ఎస్డి కార్డులో ఏంటంటే సెక్యూరిటీ సంబంధించి అలర్ట్స్ ఏమి ఉండవు. ఇందులో మనకంటే క్లౌడ్ స్టోరేజ్ వల్ల ఈ సెక్యూరిటీ సంబంధించి ఎలా ఉంటాయి, ఇంకా అడ్వైజరీ ఉంటుంది, ఇంకా ఇంట్రూడర్ అలారం గురించి ఉంటుంది. మీకు ఈ డిఫరెన్సెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవసీ మోడ్ కానీ, స్టాండ్ బై మోడ్ కానీ, ఇంకా అలాంటి అంటే రిస్కే ఉన్నది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అన్ని డీటెయిల్స్ ఇందులో చూసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రైవసీ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. సో చూడండి నెక్స్ట్ వాట్ ఈజ్ ఏఐ గార్డ్. ఏఐ గార్డ్ గురించి కావాలంటే అలా చూసుకోవచ్చు. అసలు దాంట్లో ఏమి వస్తున్నాయి, ఏమి ఉన్నాయి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇంకా డివైసెస్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కావాలన్నా అక్కడ చూసుకోవచ్చు. అదే మీరు ప్లాన్స్ చూడండి. ప్లాన్స్ చూసినట్లయితే మంత్లీ అయితే 399 రూపీస్ పర్ మంత్, అదే 3990 రూపీస్ అయితే ఇయర్లీ. ఇందులో మీకు ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రో మోడల్ అయితే, సార్ ఇది బ్లాక్ మోడల్కి అయితే ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. పైన సెలెక్ట్ అయ్యింది కదా. నెక్స్ట్ కెమెరాస్ ఇంక్లూడెడ్ అని కూడా వచ్చింది. ఒక కెమెరా అయితే ఒక కెమెరా, ఎన్ని కెమెరాస్ ఉంటే ఎన్ని కెమెరాస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ లైట్ ఆప్షన్ ఉంది, లేకపోతే ప్రో కూడా ఉంది. ప్రోకి అయితే ఈ కాస్ట్, ఈ లైట్కి అయితే ఎంత చూపించిన కదా ఆ కాస్ట్. ఈ లైట్ చూడండి 249 అనమాట. సో ఇది ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది యాప్ సంబంధించి నేను ఇప్పుడు జస్ట్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇది రికార్డింగ్ అనమాట. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది పైన కనిపిస్తుంది చూసారా, ఆ రకంగా ఉంటుంది వీడియో అనేది. నెక్స్ట్ దాన్ని యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మీరు టాక్ అంటే మీరు మాట్లాడచ్చు కూడా. ఇంకా చూడండి కెమెరా క్వాలిటీ అయితే ఈ రకంగా ఉంది. సో ఇది ఇంటర్నల్లో డే టైంలో తీసుకున్న వీడియో అనమాట. ఇందులో 2 రెజల్యూషన్ ఉన్నాయి. ఎస్డి కార్డు 2K. మీరు నార్మల్ అయితే నార్మల్ చేసుకోవచ్చు స్టాండర్డ్ డివిజన్లో, లేదంటే మీరు 2K క్వాలిటీ కావాలని సరే 2K క్వాలిటీ రెజల్యూషన్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ ఫుల్ వేరియేషన్ ఉంటుంది. నేను సపరేట్ ఫుల్ వీడియో దానికి ఒక వీడియో అనేది రికార్డ్ చేసి పెడతాను. ఇది ఎందుకంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తాను అంటే ఇక్కడ ఏసీ ఫిక్స్ చేయడానికి వచ్చారు ఇప్పుడు. సో ఏసీ ఫిక్స్ చేసేటప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తాను. ఇది మీరు పాత రికార్డింగ్ చెక్ చేయాలి సార్, చెక్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి లైవ్ రికార్డింగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. లైవ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పైన చూడండి లైవ్ అని ఉంది, వైఫై గంట ఉంది. మీరు వీడియోస్ని రికార్డ్ చేయాలని సరే రికార్డ్ చేసుకోవచ్చు. చూడండి టైమర్ కూడా ఆన్ అయింది. రికార్డ్ ప్రెస్ చేయగానే మీరు అదంతా స్టోరేజ్ ఎస్డి కార్డులో స్టోరేజ్ అయిపోద్ది. ఒకవేళ ఏఐ ఆప్షన్ ఉంటే అంటే మీరు క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటే దాంట్లో క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ చూడండి బ్యాకప్ అనేది రికార్డింగ్ అనేది అవుతుంది. ఇవన్నీ ఆప్షన్స్, సైరన్ కూడా ఉంది ఇందులో, సైరన్ అలారం. సో చూడండి ఇవన్నీ ఏంటంటే రికార్డింగ్ అవుతున్నప్పుడు కంటిన్యూ చేయలేము. రికార్డింగ్ అవునప్పుడు జస్ట్ ఏ ఆప్షన్ అయినా పనిచేస్తుంది. సైరన్ అని ఉంది కదా, ఆ సైరన్ ప్రెస్ చేయండి. సైరన్ ప్రెస్ చేసినట్లయితే మీకు అక్కడ సైరన్ మీ కెమెరా దగ్గర సైరన్ అనేది వచ్చింది. ఆఫ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవాలి. సో స్పాట్ లైట్ ఉంది కదా, స్పాట్ లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆన్ చేస్తే స్పాట్ లైట్ అనేది కెమెరాకి కెమెరాలో స్పాట్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇదనమాట. కెమెరాలో కూడా మీరు లైట్ అంటే నైట్ టైం అది బాగా బెనిఫిట్ అవుతుంది. అది ఏంటనేది దాని బెనిఫిట్ ఎలాగో నేను సపరేట్గా నైట్ మోడ్లో చూపిస్తాను. నైట్ మోడ్లో రికార్డ్ చేసి ఆ రికార్డ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఆఫ్ చేయాలంటే జస్ట్ కూడా స్పాట్ లైట్ క్లిక్ చేయండి. అది కూడా ఆఫ్ అయిపోయింది చూసారా. లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంది, లైట్ ఆన్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు వేరియేషన్ అర్థమైంది కదా. సో ఇదనమాట. నెక్స్ట్ కొంచెం పైకి వెళ్తే మోషన్ డిటెక్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అంటే మీ కెమెరా ముందు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది మోషన్ డిటెక్షన్ అనేది ఆప్షన్ చేస్తుంటే అది వీడియో రికార్డింగ్ కూడా అవుతుంది. క్లిప్స్ టైప్ రికార్డ్ అవుతుంది అనమాట. 1 minute క్లిప్ లాగా ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పర్సన్ డిటెక్షన్ అంటే పర్సన్ ఎవరు వస్తున్నారని చూసుకోవచ్చు. ఇంట్రూడర్ అలారం అంటే మీ ఇక్కడ ఏమేమి కావాలో చూసుకోవచ్చు. సైరన్నా లేదంటే స్పాట్ లైటా, ఫోన్ కాల్ కూడా కావాలంటే ఫోన్ కాల్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి క్లౌడ్ స్టోరేజ్ కావాలి, ఎస్డి కార్డుతో సరిపోదు. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఇంటర్వ్యూ ఫోన్ కాల్ మీకు అంటే ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి మీ మొబైల్కి కాల్ కూడా వచ్చేస్తుంది ఎవరన్నా వస్తే.
సమ్ ఏదైనా అన్ఐడెంటిఫైడ్ లేదంటే డివైస్ మీకు థ్రెట్ ఉందనుకుంటే అది కాల్స్ కూడా వస్తాయి అనమాట. మీకు నోటిఫికేషన్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది నైట్ మోడ్లో నేను జస్ట్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట. నైట్ టైం ఇది నైట్ మోడ్ అంటే నైట్ టైంలో మీరు జస్ట్ రికార్డ్ చేస్తే ఇమేజ్ క్వాలిటీ వీడియో క్వాలిటీ ఈ రకంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి స్టాండర్డ్. ఇందులో కూడా మీరు నైట్ టైం కూడా మీరు లైట్ ఆన్ చేసుకుంటే స్పాట్ లైట్ ఉంది కదా, స్పాట్ లైట్ ఆన్ చేశారనుకోండి ఆ ఇమేజ్ క్వాలిటీ కూడా మీకు మారిపోద్ది. స్పాట్ లైట్ ఆన్ చేస్తే చూడండి, నేను పైన ఇది కవర్ దీనికి వచ్చిన కవర్ ఉంది కదా తీయలేదు, సో అందుకే ఇది కవర్ ఉండటం వల్ల అలా కనిపిస్తుంది. ఇమేజ్ అయితే నేను వేరే కూడా చూపిస్తాను మీకు, జస్ట్ ఇది బేసిక్ కోసం చూపిస్తున్నాను. ఇది నైట్ లైట్ స్పాట్ లైట్ ఆఫ్ చేస్తే ఈ రకంగా వచ్చిందనమాట. స్పాట్ లైట్ ఆఫ్ చూడండి ఇమేజ్ క్వాలిటీ. ఇమేజ్ నైట్ టైం కూడా మీకు ఇమేజ్ వీడియో ఎవరిని క్లియర్గానే వస్తున్నాయి తెలుస్తుంది, అన్నీ మీకు క్లారిటీగా వస్తాయి. 2K క్వాలిటీ కాబట్టి మీకు వీడియో క్వాలిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వదు, అంతా బాగుంటుంది, నీట్గా రికార్డ్ అవుతుంది అనమాట. ఎవరైనా వచ్చినా సరే నైట్ టైం కానీ ఎవరైనా మీకు ఏదైనా థ్రెట్ లాంటిది ఉన్నా సరే మీకు అక్కడ చూపించుద్ది, అలారం కూడా వచ్చుద్ది. సో ఇది యాప్లో ఈ రకంగా ఉంటుంది అనమాట. జస్ట్ ఓపెన్ చేయగానే మీకు డాష్ కూడా ఈ రకంగా ఉంటుంది. చూడండి ఇది యాప్ కనిపిస్తుంది కదా క్యూబో అని చెప్పి, ఓపెన్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుద్ది. అక్కడ బుల్లెట్ క్యాంబో అని చెప్పి కనిపిస్తుంది కదా ఫస్ట్లోనే, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా ఓపెన్ అవుద్ది యాప్ అనేది. సో చూడండి యాప్ అనేది ఓపెన్ అయింది కదా, ఈ రకంగా వచ్చింది అనమాట. యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇది లోపల జస్ట్ ఇంట్లో నేను వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ చెకింగ్ పర్పస్ జస్ట్ రికార్డ్ చేసి చూస్తున్నాను అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. లైవ్లో రన్ అయినప్పుడు కూడా మీకు సపరేట్గా నాకు కుదిరితే నేను లైవ్ రన్ అయినప్పుడు లైవ్ వీడియోస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇది జస్ట్ చెకింగ్ పర్పస్ కోసం. ఇది ఫుల్ వీడియో కూడా ఎలా ఉందో చూసారు కదా, ఇందులో అటాచ్ చేసి చూసుకోవచ్చు. మీరు మాట్లాడాలనుకుంటే టాక్ ఆప్షన్ ఉంది కదా, టాక్ ప్రెస్ చేశారనుకోండి మాట్లాడచ్చు. అవసరం వినాలి అనుకుంటే ఆడియో ఉంది కదా, అది చూసి ప్రెస్ చేయొచ్చు. కాకపోతే ఇందులో నాకు ఆడియో ఆప్షన్ అంత వర్క్ అవ్వలేదు, నేను చెక్ చేయాలి. ఇంకా స్పాట్ లైట్ ఉంది కదా, స్పాట్ లైట్ అయితే టర్న్ ఆన్, మీరు అది సెలెక్ట్ చేసి టర్న్ ఆన్ ప్రెస్ చేస్తే లైట్ అనేది ఆన్ అవుతుంది నైట్ టైము. స్పాట్ లైట్ ఆన్ అయింది కదా. నెక్స్ట్ ఇంకా పక్కన చూడండి ఇది స్పాట్ లైట్ ఆన్ చేస్తే రంగు వచ్చింది. ఆఫ్ చేయాలంటే అది జస్ట్ సేమ్ ప్రెస్ చేసుకోవాలి, స్పాట్ లైట్ ఆఫ్ అయిపోద్ది. స్పాట్ లైట్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 2 రెజల్యూషన్ ఉన్నాయి. 2K SD అయితే నార్మల్ క్వాలిటీ, 2K అంటే మీకు వీడియో క్వాలిటీ అనేది 2K క్వాలిటీలో వచ్చింది అనమాట. ఇంకా కిందకి చూసినట్లయితే మీకు యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ క్లిక్ చేయండి. యారో మార్క్ క్లిక్ చేస్తే మీకు ఇంకా కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. కెమెరా క్వాలిటీ ఇప్పుడు అలా ఉంది కదా, సో కెమెరా క్వాలిటీ ఇదైతే మీకు ఇంకా మార్చుకోవచ్చు. ఆ క్వాలిటీ కూడా కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే ఇంకా అందులో చేంజెస్ అనేది చాలా వస్తాయి. సో ఇప్పుడు నేను స్పాట్ లైట్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ స్పాట్ లైట్ ఆన్ చేస్తే నైట్ టైం ఈ రకంగా వచ్చింది. అంటే నైట్ టైం కూడా మీకు డే టైంలోనే రికార్డ్ అవుతుంది. మీరు ఇంకా ఆ వీడియోని ఫుల్ వీడియో చూసుకోవాలనుకోండి, అక్కడ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే ఎలా ఫుల్ వీడియో వచ్చింది, ఫుల్ స్క్రీన్లో మీకు వీడియో చూసుకోవచ్చు. అడ్డంగా తిప్పినట్లయితే అడ్డంగా కూడా మీకు వీడియో అనేది రెజల్యూషన్ వస్తుంది. అంటే మీకు మీ మొబైల్లో ఫుల్ డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా అందులో ఉన్నాయి మీకు ఇందులో డివైస్లో ఇమేజెస్ కావాలంటే సరే ఆ డివైస్లో ఇమేజెస్ ఏమున్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియోస్ ఇమేజెస్ అని ఉంటే అక్కడ సేవ్ అయినాయి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇది సెట్టింగ్స్. యాప్ సంబంధించి ప్రైవసీ మోడ్ ఉంది కదా, ప్రైవసీ మోడ్. నెక్స్ట్ ఇంకా రికార్డింగ్ నోటిఫికేషన్స్, జోన్, రొటేట్ ఇమేజ్, స్టోరేజ్ ఎక్కడ కావాలనేది కూడా చూసుకోవచ్చు. నేను SD కార్డు పెట్టాను, ఇప్పుడు SD కార్డులో ఇంకా రికార్డ్ చేయలేదు, జస్ట్ అది 250 GB SSD అనమాట SD కార్డు. నేను SD కార్డు పెట్టిన తర్వాత ఇంకా రికార్డ్ చేయాలి. ఇంకా లైవ్ రికార్డింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. రికార్డింగ్ జస్ట్ రికార్డింగ్ అని కొట్టేసి అలా వదిలేస్తే రికార్డ్ అయిపోద్ది. ఆపాలనుకుంటే జస్ట్ రికార్డింగ్ స్టాప్ అనేది లేదంటే పాజ్ అని ఉంటుంది, అది ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఏదైనా అలారమ్స్ ఆన్లో ఉన్నా సరే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకుని ఉంచాలన్నా సరే ఆన్ చేసి ఉంచుకోవచ్చు. సో చూడండి ఇంట్రూడర్ రెస్పాండ్ దాని గురించి సంబంధించి ఇంట్రూడర్ వస్తే రెస్పాన్స్ కావాలంటే ఈ ప్లాన్ అనేది తీసుకోవాలి. మీకు ప్లాన్ అనేది తీసుకుంటేనే మీకు AI ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుంటేనే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఒకవేళ ప్లాన్స్ లేకపోతే ఏం వర్క్ అవ్వవు. అందులో కూడా మీరు చూడండి సైరన్, స్పాట్ లైట్. నార్మల్గా అయితే ప్లాన్ లేకపోయినా సైరన్, స్పాట్ లైట్ మీకు వర్క్ అవుతుంది SD కార్డ్తోనే. మీరు పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు క్లౌడ్ స్టోరేజ్కి. ఇది ఫోన్ కాల్ కూడా కావాలనుకుంటే మీకు దానికి మాత్రమే ఎక్స్ట్రా పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. నార్మల్గా అయితే మీరు అది కూడా ఆన్ చేసుకోవచ్చు, ఇంట్రూడర్ అలారం అనేది, లేదంటే మోషన్ డిటెక్షన్ కానీ లేదంటే పర్సన్ డిటెక్షన్ కానీ రెండిట్లో ఏదైనా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు జస్ట్ ఆఫ్ చేస్తున్నాను.
ఇంకా చూడండి హారిజాంటల్ జోన్ ఉంది. ఇంకా మీరు అంటే జోన్ అది రూమ్ ఎక్కడ కావాలి, లొకేషన్ ఎక్కడిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లివింగ్ ఏరియానా లేదంటే ఎక్కడ కావాలి, పోనీ అందులో కూడా మీకు మార్క్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెయిన్ ఫోకస్ కావాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. నేను జస్ట్ అది సెలెక్ట్ చేశాను, డన్ కొట్టాను. డన్ కొడితే దానికి టైటిల్ ఏమి ఇవ్వాలంటే జస్ట్ టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ టెస్ట్ అని చెప్పి చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు సేవ్ కొట్టాం కదా, అది సేవ్ అయ్యింది. ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ వరకు ఇమేజ్ అనేది తీసుకుంటుంది. ఇమేజ్ కానీ వీడియో కానీ అక్కడ నుంచి క్యాప్చర్ చేస్తుంది అనమాట. అది మెజరింగ్ కూడా మనకి ఎలా కావాలంటే అలా మెజరింగ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఎర్రర్ మార్క్ కింద క్లిక్ చేశాను. కింద క్లిక్ చేసినట్లయితే మీకు ఇది నెక్స్ట్ ప్లే చేసుకోండి. సరే, ఆ వీడియోస్ ఇక్కడికి వస్తున్నాయి కదా, ఆ వీడియోస్ ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. రికార్డింగ్స్ అనాలిసిస్లోని లేదంటే మోషన్ క్యాప్చర్ దాంట్లో ఆ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. మెయిన్ అంతా రికార్డింగ్స్ అండ్ అలర్ట్స్లోనే అన్ని వీడియోస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇమేజెస్ కానీ లేదంటే ఎవరన్నా ఇంట్రూడర్ అలారం వచ్చినా, మోషన్ అలారం వచ్చినా, పర్సన్ డిటెక్షన్ అలారం వచ్చినా అవన్నీ వస్తాయి. మీరు దాన్ని కూడా రికార్డ్ చేసుకోవాలన్నా సరే రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడ ఉంది కదా రికార్డ్ స్టార్ట్ అని ప్రెస్ చేస్తే రికార్డ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్ చేయాలన్నా సరే స్టాప్ చేయాలన్నా సరే అక్కడే అదే బటన్. ఇప్పుడు స్టాప్ అనేది కనిపిస్తుంది కదా, ఆ బటన్ స్టాప్ చేస్తున్నట్లయితే రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోద్ది. మీకు అక్కడ డివైస్లో మీకు అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, రికార్డింగ్ ఫైల్ ఫస్ట్ ఇంటర్ప్రెట్ కనిపిస్తుంది కదా, అంటే రికార్డ్ అక్కడ స్టేటస్ ఏముంది అనేది కూడా మీకు వస్తుంది. అన్ని ఆప్షన్స్ మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఏం చేస్తున్నారు, అక్కడ రికార్డింగ్ అవుతుందా లేదనేది కింద కూడా మీకు టైటిల్ రూపంలో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది యాప్లో ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు, ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏదైనా సరే చేసుకోవచ్చు. అంటే రికార్డింగ్ కెమెరా అదంతా SD కార్డ్ పెట్టారు కాబట్టి SD కార్డ్లో కెమెరాలో ఒక ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది అనమాట ఈ డేట్తో. సో ఇక్కడ చూడండి, మోషన్ డిటెక్షన్ ఆన్ చేసాను కదా, ఇందాక మోషన్ డిటెక్షన్ ఆన్ చేసిన తర్వాత మూవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలంటే నేను జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేశారనుకోండి. ఇప్పుడు మీకు అది C అని ఉంది కదా, C బటన్ ప్రెస్ చేయండి. అక్కడ ప్లే చేసుకోవాలా, డౌన్లోడ్ చేసుకోవాలా, షేర్ చేసుకోవాలా. ఎవరికైనా షేర్ చేయాలంటే జస్ట్ షేర్ చేసుకోవచ్చు, ప్లే చేయాలంటే అక్కడి నుంచి ప్లే చేసుకోవచ్చు. షేర్ చేయాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు చేసుకోవచ్చు మోషన్ డిటెక్షన్ ఆప్షన్ ద్వారా. ఇది చూడండి, ఈ వీడియోస్ ఉన్నాయి కదా, చార్ట్ చేయాలి సార్ చార్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి టిప్స్ లాంటివి కావాలంటే సార్ అక్కడ చార్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి వచ్చింది కాబట్టి కెమెరా అయితే ఇప్పుడు బ్యాక్ వచ్చాను. సో మళ్ళీ ఓపెన్ చేయాలంటే సార్ జస్ట్ ఆ మధ్యలో సెలెక్ట్ చేసినట్లయితే కెమెరా అనేది ఓపెన్ అయిపోద్ది. ఆ కెమెరా మీద ప్రెస్ చేయాలన్నమాట. కెమెరా మీద ప్రెస్ చేస్తేనే మీకు అవన్నీ వస్తాయి, కెమెరా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఫోన్ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. నేను మళ్ళీ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాను. స్పాట్ లైట్ ఆన్ చేస్తే ఇది క్వాలిటీ అనమాట. దీనిపైన కవర్ ఉంది కాబట్టి మీకు కొంచెం డల్లర్గా ఉంది. నేను ఒక పని చేస్తాను, ఇంటర్నల్గా బయట కెమెరాతో రికార్డ్ చేస్తాను, బయట పెట్టేస్తాను. నేను నాకు ఎంట్రన్స్లో పెట్టాను అనమాట. ఇది కొంచెం చూసారు కదా, ఇది మా ఎంట్రన్స్లో పెట్టాను అనమాట. కెమెరా అనేది ఇక్కడ ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు చూడండి, నాకు అక్కడ సరౌండింగ్ మొత్తం కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది, మెయిన్ స్ట్రైట్గా ఎంట్రన్స్లో ఉన్నాయి. ఈ సైడ్ నుంచి ఎవరు వచ్చినా ఏమొచ్చినా సరే కనిపిస్తుంది. ఇందులో మనం స్పాట్ లైట్ ఆన్ చేసుకుంటే స్పాట్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా నాకు బయట పైన స్ట్రీట్ లైట్ ఉంది. ఆ స్ట్రీట్ లైట్ వల్ల మీకు ఇది రికార్డింగ్ అనేది నార్మల్గా మీకు కనిపిస్తుంది. అక్కడ స్ట్రీట్ లైట్ వల్ల మనం స్ట్రీట్ లైట్ లేకపోయినా సరే దీని స్పాట్ లైట్ అనేది కదా, అది ఆన్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు క్వాలిటీ అనేది, మీకు ఇమేజ్ క్వాలిటీ నార్మల్గా డే టైంలో ఇప్పుడు ఎలాగ ఉందో సేమ్ ఇప్పుడు లైటింగ్ ఎలా ఉందో అదే రకంగా వచ్చింది. అంటే అంతకంటే అంత ఎక్కువ రాదు, కొంచెం లైటింగ్ అనేది కొంచెం బెటర్గా వస్తుంది. రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎవరైనా మూవ్ అయినా సరే, ఇంకా ఎవరన్నా కదిలినా సరే, చివరికి అక్కడ దోమలు కానీ ఏమన్నా సరే ఆ కెమెరా ముందు మూవ్ అయినా సరే మోషన్ డిటెక్షన్ ఆన్ చేసుకుంటే అవన్నీ క్యాప్చర్ అయిపోతాయి. ఏది మిస్ అవ్వదు అనమాట, అన్నీ క్యాప్చర్ అవుతాయి మోషన్ డిటెక్షన్లో. ఒకవేళ పర్సన్ డిటెక్షన్ ఆన్ చేశారనుకోండి, ఆ పర్సన్ డిటెక్షన్లో మీకు ఎవరన్నా ముందు ఆ కెమెరా ముందు ఆ ఫ్రంట్ ఏరియాలో మీరు ఎక్కడ పెడతారో కెమెరా అక్కడ ఆ ఏరియాలో ఎవరైనా పర్సన్ కనుక మూవ్ అయినట్లయితే ఆ పర్సన్ క్యాప్చర్ చేస్తుంది, మొత్తం క్యాప్చర్ చేస్తారు అనమాట. అతను ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, ఎటు వెళ్తున్నారు, లేదంటే ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు, అది అంటే ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది కూడా మీకు అక్కడ క్యాప్చర్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ లేదంటే వాళ్ళని నడిచింది అంత అంటే అక్కడెక్కడ మీకు ఆ కెమెరా ముందు ఎటు నుంచి ఎటు వరకు వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు, ఎన్నిసార్లు తిరిగారు అనేది కూడా మీకు అది కెమెరాలో రికార్డ్ అయిపోద్ది. మొత్తం వీడియో కింద రికార్డ్ అవుతుంది అనమాట. అక్కడ మీకు చూడండి రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అవి కూడా క్యాప్చర్ అవుతాయి. ఇది మీరు జూమ్ చేసుకున్నా సరే జూమ్ చేసుకోవచ్చు వీడియోని.
అది ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను జూమింగ్. ఇది నైట్ టైం రికార్డ్ చేసిన కెమెరా కదా. సో నేను డే టైంలో కూడా మాకు ఏసీ ఫిక్స్ చేయడానికి వచ్చారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు జస్ట్ కెమెరాలో రికార్డ్ చేశాను సైడ్ పెట్టేసి. సో ఆ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం స్పీడ్లో ప్లే చేసి మీకు మొత్తం చూపిస్తాను అనమాట. జస్ట్ చూడండి. డే టైంలో అయితే ఈ రకంగా ఉంటుంది, నైట్ టైంలో అయితే ఇంత చూస్తారు కదా ఆ రకంగా ఉంటుంది. ఇంకా ఈ కెమెరాలో చూడాల్సిన చాలా ఉన్నాయి. ఇందులో కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. అదంతా చూస్తాను, కొన్ని రోజులు యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత నేను మీకు ఫుల్ వీడియో అనేది ఇంకా డీటెయిల్ ఏమైనా కావాలంటే దాని గురించి ఫుల్గా చేస్తాను. అంతేకాదు అసలు నేను యాక్చువల్గా ఈ కెమెరా ఎందుకు కొన్నాను, ఇది అసలు దీని యూసేజ్ ఎలా ఉంది, రేపొద్దుంటే ఫ్యూచర్లో అంటే దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా, అసలు ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అనేది నేను దీన్ని కొన్ని రోజులు యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ అనేది మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఈ వీడియోని ఇంకా ఎండ్ చేసేస్తాను. ఇప్పటికే ల్యాగ్ అయిందని తిట్టుకుంటాను. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ కెమెరా ఎలా ఉంది అనేది తెలుసుకోవాలన్నా సరే కింద నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను దీని గురించి మీకు కామెంట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ కూడా కావాలంటే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇస్తాను అనమాట. లేదనంటే మీరు ఇది అమెజాన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇది యాక్చువల్గా అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. నేను కావాలంటే మీకు ఆ లింక్ ఇస్తాను, లేదంటే మీరైనా సరే డైరెక్ట్ అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి జస్ట్ ఆ లింక్ ఓపెన్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. క్యూబో స్మార్ట్ బుల్లెట్ క్యామ్ ప్రో అని చెప్పి చెక్ చేసినా సరే వచ్చుద్ది. 4MP 5MP ఉంటాయి. అందులోనూ డ్యూయల్ కెమెరా లేదా ప్లస్ సింగిల్ కెమెరా 2 ఉంటాయి. మీకు అందులో చూసుకుని తీసుకోండి. 3MP కూడా ఉంది, 2MP కూడా ఉంది. ఇందులో మీరు 4MP తీసుకుంటే ఇమేజ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ బాగుందన్నమాట. 2MP కానీ 3MP కానీ తీసుకుంటే అంత క్వాలిటీ అనేది లేదు. నేను ఆల్రెడీ అది కూడా చెక్ చేశాను, నాకు అది నచ్చకే ఇంకా ఇది బెటర్, ఇది చాలా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. అవి అంత క్వాలిటీ అనేది లేవు, ప్రైజింగ్ కూడా పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. దానికంటే ఇదే చాలా బెటర్ అనిపించింది నాకు. సో అందుకనేసి నేను ఈ కెమెరా అనే దాన్ని పర్చేజ్ చేశాను. మీరు కూడా కుదిరితే ఇదే తీసుకోండి. ఇంకా దీనికంటే అడ్వాన్స్డ్ మోడల్లో కొంచెం హై క్వాలిటీకి అవి ఉన్నాయి అన్నమాట. 8MPలో కూడా ఉన్నాయి. ఇంకా దాని కొంచెం కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకనేసి నేను అంత ఖర్చు పెడతాం ఎందుకు, జస్ట్ ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాము. బేసిక్ అంటే ఇది చాలా బాగుంది, దీని రివ్యూ కూడా బాగున్నాయి అనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా కావాలనుకుంటే ఇది ట్రై చేయండి ఫస్ట్. ఇది కూడా లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ ఇంకా దీని పైన మోడల్స్ ఉన్నాయి. సో నేనైతే ప్రజెంట్ కొన్ని రోజులు యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత నా రివ్యూ అనేది మీకు కింద పోస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా అన్బాక్సింగ్ వీడియో క్యూబో స్మార్ట్ ప్రో కెమెరా గురించి. ఇదే నా ఫస్ట్ రివ్యూ వీడియో అనమాట. కెమెరా అన్బాక్సింగ్ వీడియో. కెమెరా సంబంధించి నేను ఎప్పటి నుంచో ఒక కెమెరా కొనాలి, కొంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎవరైనా రావాలా అనే దాని గురించి కూడా మీరు టెన్షన్ పడకుండా సింపుల్గా కొనుక్కొని సింపుల్గా యూజ్ చేసుకోగల కెమెరా అనమాట ఇది. దీనికోసం మీరు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీరే డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ కెమెరా కూడా 3 స్క్రూస్ వస్తాయి. ఆ స్క్రూస్ జస్ట్ ఫిక్స్ చేసుకుంటే మీకు సెట్ అయిపోద్ది. నేను ఇంకా కెమెరా అనేది వాళ్ళు ఫిక్స్ చేసి తర్వాత కొన్ని రోజులు యూజ్ చేసి తర్వాత చెప్తాను దాని రివ్యూ అనేది. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.